రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ సినిమా చేస్తున్నారు అని చెప్పుకొచ్చాడు. అంటే ఆల్రెడీ టైటిల్ ని లాక్ చేసినట్లు అర్థమవుతుంది. అయితే ఈ మూవీ టైటిల్ ఇంకా ఫస్ట్ లుక్ ని ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మే 20న రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలోని కుంట అనే ప్రాంతంలో 10 కోట్ల రూపాయలతో నిర్మించిన సెట్ లో జరుగుతుందంట. ఈ సెట్ లో ఒక రైల్వే స్టేషన్ సెట్, హెలీప్యాడ్ సెట్, అప్పటి తరానికి సంబంధించిన ఇళ్ల సెట్లు, భారీ తుపాకీలు, యుద్ధ ట్యాంకర్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక చిన్న సైజు ప్రపంచాన్ని సృష్టించేశాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్, సలార్ సినిమాల మాదిరిగానే ఈ సినిమాని కూడా చూసే ఆడియన్స్ కి సరికొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఫీలింగ్ కలుగుతుందంట. అయితే కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టుగానే సెట్స్ ఉంటాయి, కానీ సినిమాలో చూపించే సన్నివేశాలు మాత్రం యథార్థ సంఘటనల ఆధారంగా తీసుకొని తెరకెక్కిస్తున్నారంట. ఈ మూవీలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తుండగా ప్రేమలు హీరో అమితాబ్ బైజు కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసి ఫిలిం ఛాంబర్ లో ఈ టైటిల్ ని కూడా రిజిస్టర్ అయిపోయింది. ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉందంట. దానికోసం ఒక హీరోయిన్ ని వెతుకుతున్నారంట. ఎన్టీఆర్ మాస్ ఫ్యాన్స్ కోసం ఒక ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడంట ప్రశాంత్. ఇందుకోసం శృతి హాసన్ ను ప్రశాంత్ నీల్ సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారంట. ఈ మధ్యనే ఎన్టీఆర్ షూటింగ్ లో జాయిన్ అయ్యారంట. ఎన్టీఆర్ తో కలిసి ఒక భారీ యాక్షన్ సీన్ షూట్ చేస్తున్నారంట. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ 18 కిలోల వరకు బరువు తగ్గారంట. సో ఇలాంటి ఎన్టీఆర్ నీల్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.